ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దిష్టి వ్యాఖ్యలపై దుమారం ఆగడం లేదు. పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని, ఆయనను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలు సాంకేతికంగా విడిపోయినా అందరూ కలిసే ఉన్నారని అన్నారు. బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళని కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మను పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి.